ఏంట్రా చిన్నోడా అందరూ మందు తాగుతా ఉంటే నువ్వు థమ్స్అప్ తాగుతావేంటి? నాకు థమ్స్అప్ అంటే ఇష్టం. పైగా మా పెద్దోడు ఎప్పుడు నన్ను తాగమలేదు, నేను నన్ను ఆగమనలేదు. ఆడికి వాగటంలో కిక్కు, నాకు ఇంటర్లో అయితే కిక్కు. పెద్దాడు కూడా నేను ఎప్పుడు ఫోర్స్ చేయడు. అరే ఇది మన మందు కాదు కదా, మన ఎందుకు పెడతామన్నా? పెడితే ఏమొద్దురా? మన దగ్గర లేబుల్ ఒక్కటే ఒరిజినల్ చిన్నోడా, లోపలంతా కల్తీ మాల్. మరి మీ పెద్దోడంటే ఏమనుకున్నావు? బాటిల్కి అయ్యే ఖర్చు 300, బయట అమ్మేది 3300. అంటే 10 times ప్రాఫిట్. మరి? బాబోయ్. ఇప్పుడు రిఫైండ్ ఆయిల్ ఉందా? సన్ఫ్లవరే కదా. ఫ్లవర్ పేరులోను జనాల చెవుల్లోనూ ఉంటది. మరి ఆయిల్ ఏముంటది? ఆవదు. అంతేగా చిన్నోడా, పెసరపప్పులో పిచ్చిపప్పు, చింతపండులో వెలగపండు, పెప్పర్లో బొప్పాయి గింజలు, కావి పొడిలో కుంకుడు గింజలు, మిల్క్ పౌడర్ లో మైదా పిండి, ఐస్ క్రీమ్ లో రైస్ పిండి, నెయ్యిలో డాల్డా, వెన్నలో ఆట, ఇలా అన్ని కల్తీ చేసి పారేస్తాం. ఎన్ని తింటే జనాలు హెల్త్ పోదా? ఎక్కడికి పోతారు? మన హాస్పిటల్ కే వస్తారు. అక్కడ మెడికల్స్ లో కెమికల్స్ కలిపేస్తాం. నీ చిన్నోడు షాక్ అయిపోయాడన్నా. మొత్తం చెప్తే పెయింట్ అయిపోతుందేమో. చెప్పే చెప్పి పెట్రోల్ లో కిరసనాయిలు, డీజిల్ లో నాప్తాయిలు, గ్రీజ్ లో మడ్డాయిలు కలిపేస్తాం. వెహికల్స్ గంగలో కలిసిపోతాయి. ఎక్కడికి పోతాయి? మళ్ళీ మన మెకానిక్ షెడ్ కే వస్తాయి. మన పాస్తామర్ కి పెయింట్ వేసి కొత్త స్పేర్ పట్టుకుని తోచేస్తాం. అంతే. ఇదంతా ఒక చైన్ చిన్నోడా. ఈ చైన్ మెయింటైన్ చేయాలంటే బోల్డెన్ యూనిట్లు కావాలి. అయినా ఎక్కడున్నాయి పెద్దడా? అది మాత్రం చెప్పను చిన్నోడా. అబ్బా, ఏంటి చిన్నోడు కూడా చెప్పా? నేను ఫీల్ అయ్యాను. మేము కూడా ఫీల్ అయ్యాం. రేయ్ ప్రదేశం వచ్చే ఫిట్టింగ్ పెట్టద్దు. డోంట్ మిస్టేక్ మీ చిన్నోడా. బిజినెస్ డీటెయిల్స్ నా పెళ్ళానికి కూడా చెప్పను. ఆఖరికి సెల్ ఫోన్ లో కూడా పెట్టను. అంతా నా మైండ్ లో పెట్టుకుంటారు. మంచి మెమరీ పవర్ నాది. హే, నీ మైండ్ గురించి, నీ మెమరీ గురించి ఏంటంటే మా పెద్దోడు తాడిన గేమ్ షోస్ గుర్తొస్తున్నాయి. హే, ఈ పెద్దాడి కూడా గేమ్ షోలు అంటే ప్రాణం. హే, అయితే గేమ్స్ ఆడుకుందాం. హే, గేమ్ షో ఆడుకుందాం. వెల్కమ్ టు ద వండర్ఫుల్ గేమ్ షో. నువ్వా నేనా? పాయింట్లు వచ్చినోడే పోటుగాడు. ఆ పార్టిసిపెంట్స్ లైన్ సీను, ఫిరోషియస్ ఫిరంగి, సూపర్ సంపంగి అండ్ ఆ జడ్జ్ పిచ్చెక్కించే ప్రభాకర్. ఇందులో ఇంటర్నేషనల్, నేషనల్, లోకల్ అండ్ 3 రౌండ్స్ ఉంటాయి. అడిషనల్ గా ఒక యాంకర్ రౌండ్ ఉంటుంది. మేము అడిగే ప్రశ్నకి ఎవరు బజర్ ముందుగా నొక్కితే వాళ్ళకే ఆన్సర్ చెప్పే ఛాన్స్ వస్తుంది. అయితే కరెక్ట్ ఆన్సర్ కి 10 పాయింట్లు ప్లస్, రాంగ్ ఆన్సర్ కి అదే 10 పాయింట్లు మైనస్. అందుకే బజర్ నొక్కే ముందు 1కి 100 సార్లు ఆలోచించుకోవాలి. సరేనా? టోటల్ గా పాయింట్లు ఎక్కువ వచ్చినోడే టైటిల్ పోటుగాడు. మరి మీలో ఆ పోటుగాడు ఎవరో చూద్దామా? ఆర్ యు రెడీ? ఇంటర్నేషనల్ రౌండ్ ఫస్ట్ క్వశ్చన్. జింబాబ్వే ప్రెసిడెంట్ ఎవరు? రాబర్ట్ గ్యాబ్రియల్ ముగాబే. రైట్ ఆన్సర్. నెక్స్ట్. అర్జెంటీనా క్యాపిటల్? బ్యూనోస్ ఐరిస్. రైట్ ఆన్సర్. ప్రపంచంలో మొరగలేని కుక్క జాతి ఒకటి ఉంది. దాని పేరేంటి? బసంజి. స్పెల్ ఇట్. BASANJI. ఫెంటాస్టిక్ ఫిరంగి, యువర్ అమేజింగ్. థ్యాంక్ యూ. గుడ్. వరల్డ్ లో ఫాస్టెస్ట్ బర్డ్ పేరేంటి? స్విఫ్ట్. చెప్పరా? షిఫ్ట్, శాంత్రో, I10, I20, 420, బెంజీ, అంబాసిడర్ అన్ని కార్ల పేరు చెప్పరా? ఏమండి రాంగ్ ఆన్సర్ చెప్పాడు. మైనస్ మార్క్ లేండి. సంపంగి గారు, యు ఆర్ నాట్ ద పర్సన్ టు డిసైడ్ వాట్ ఇస్ రైట్ అండ్ వాట్ ఇస్ రాంగ్. అది డిసైడ్ చేయడానికి జడ్జ్ గారు ఉన్నారు. చెప్పండి. స్విఫ్ట్ ఇస్ రైట్ ఆన్సర్. ఎటా రైట్ అవుతండి? ఎటా రైట్ అవుతండి? ఆయన అడిగింది పక్షి పేరు, ఆడు చెప్పింది కారు పేరు. ఎటా రైట్ అవుతండి? ఎటా రైట్ అవుతుంది? సంపంగి గారు, గో స్టాండర్, గో స్టాండర్. ఇది గేమ్ షో అనుకుంటున్నారా, గేదెల మార్కెట్ అనుకుంటున్నారా? వరల్డ్ లో ఫాస్టెస్ట్ బర్డ్ స్విఫ్ట్. దాన్ని కార్ పేరుగా పెట్టారు. ఇట్ ఇస్ అ ఫ్యాక్ట్. వి హావ్ టు యాక్సెప్ట్ ఇట్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. లైటర్, అగ్గిపెట్టె, ఏది ముందు కనిపెట్టారు? అగ్గిపెట్టా. రాంగ్ ఆన్సర్. అగ్గిపెట్టా రాంగ్ ఆన్సరా? yes ఆది మానవుడు రాయి రాయి రాపిడితో నిప్పు పుడుతుందని క్యాచప్ చేసి అదే టెక్నిక్ తో తైలంలో ముంచిన గుడ్డను చుట్టి ఫస్ట్ లైటర్ కనుక్కున్నాడు. తర్వాత దాన్ని సింప్లిఫై చేసి అగ్గిపుల్ల కనుక్కున్నారు. సో లైటర్ ఇస్ ద రైట్ ఆన్సర్, అగ్గిపెట్టె ఇస్ ద రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. మనిషి బతికుండగానే అప్పుడప్పుడు గుండె ఆగిపోతుంది. అప్పుడప్పుడు ఎప్పుడు? ఎవరు చెప్పలేరా? లీవ్ ఇట్. లెట్స్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ముందా క్వశ్చన్ ఆన్సర్ చెప్పారు సార్, లేకపోతే నిజంగానే గుండె ఆగిపోయేలాగుంది. తుమ్మినప్పుడు? తుమ్మినప్పుడా? అవును, మనం తుమ్మినప్పుడు సెకండ్ లో మిల్లీ సెకండ్ పాటు మన గుండె ఆగిపోతూ ఉంటుంది. అందుకే మన పెద్దోళ్ళు సిటీస్ లో అయితే గాడ్ బ్లెస్ యు అని, ఊళ్ళలో అయితే 1000 ఏళ్ళు బతుకుని దీవిస్తూ ఉంటారు. అంతేకాదు మనం తుమ్మినప్పుడు ఆటోమేటిక్ గా కళ్ళు మూసుకుంటాం. అలా మూసుకోపోతే ఏమవుతుందో తెలుసా? ఏమవుతుంది? గుడ్లు బయటకు వచ్చేస్తాయి. అమ్మో, థ్యాంక్ యూ సార్, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. నెక్స్ట్ క్వశ్చన్. మనిషి పుట్టినప్పుడు 300 ఎముకలు ఉంటాయి. అవి పెద్దయ్యాక ఎన్ని అవుతాయి? 300 అంటే 400 అయి ఉంటాయి. 400. రాంగ్ ఆన్సర్. క్యాన్సిల్. 300. దట్ ఈస్ ఆల్సో రాంగ్ ఆన్సర్. మరి రైట్ ఆన్సర్ ఏంటి? 206. 206 ఇస్ ద రైట్ ఆన్సర్. ఒరే నువ్వు అన్నం తింటున్నావా, గడ్డి తింటున్నావా? నువ్వు మనిషివా పశువా? పనికి మళ్ళీ లేదవా? ఏమండి మీరే న్యాయం చెప్పండి. పుట్టినప్పుడు 300 ఉంటే పెద్దయ్యాక పెరిగితే గిరిగితే 400 అవ్వాలి. లేకపోతే ఎలా ఉన్నాయి అలా ఉండాలి. అంతేగాని ఎలా తగ్గిపోతాయండి? అయ్యా ఉన్న జేబులో డబ్బులు అంటే ఎవడైనా దబ్బుకుపోవడానికి పెద్ద మనిషిగా సీట్లో కూర్చోబెట్టిన తర్వాత నలుగురికి న్యాయం చేయాలి. అంతేగాని మీరు ఏం చెప్పినా రైట్, నేనేం చెప్పినా రాంగ్ అంటావా? ఏదో బయట మూవ్ చేసుకొని ఏం మాట్లాడుతున్నాను? మీ నోటికి వచ్చి మాట్లాడకండి. నా వృత్తి మీద ప్రమాణం చేసి చెప్తున్నా సార్. నాకు ఒకరు ఎక్కువ కాదు, ఒక తక్కువ కాదు. కరెక్ట్ అయితే కరెక్ట్ అని చెప్తాను, రాంగ్ అయితే రాంగ్ అని చెప్తాను. మీకైతే నమ్మకం లేకపోతే న్యూట్రల్ జిత్ గా నేను ఎందుకు అనవసరం? నేను వెళ్ళిపోతాను. పోతే పోరా. ప్రభాకర్ గారు, అతను మూర్ఖుడు. అతని తరపు నేను సారీ చెప్తున్నాను కదా. మనసుకు చాలా కష్టంగా ఉంటుంది సార్. I said sit down. Sit down. సంపంగి గారు, మీరు అలా ఆవేశంగా అరిస్తే బీపీ వస్తుంది, ఓపిక వింటే జీకే వస్తుంది. మనిషి పెరిగే కొద్ది కొన్ని ఎముకలు జాయింట్ అపై కౌంట్ తగ్గుతుంది. ఇది వాస్తవం.
ఇంటర్నేషనల్ రౌండ్ కంప్లీట్. మీ స్కోర్స్ ఏంటో చూద్దాం. ప్రభాకర్ గారు. పేరుకు తగ్గట్టే దూసుకుపోతున్న ఫిరంగి 40. ఇంకా నిద్ర లేవని లయన్ సీను 0. చూసుకోరా సీను, రాంగ్ ఆన్సర్స్ తో దెబ్బతిన్న సంపంగి -20. నౌ నేషనల్ రౌండ్ ఫస్ట్ క్వశ్చన్. నేషనల్ బర్డ్, నెమలి, నేషనల్ యానిమల్, పులి, నేషనల్ ఫ్రూట్, మ్యాంగో, నేషనల్ గేమ్, హాకీ, భగవద్గీతలో అధ్యాయాలు, 18. దశావతారాలు 4 అవతారాలు. నేను చెప్తా. చైనా కమల్ హాసన్, చెన్నై కమల్ హాసన్, అమెరికా కమల్ హాసన్, బామ్మ కమల్ హాసన్. అన్నా ఆ. ఆయన అడిగింది కమల్ హాసన్ అవతారాలు కాదన్నా, కమల్నాథన్ అవతారాలు. మత్స్య అవతారం, కూర్మ అవతారం, రామ అవతారం, కృష్ణ అవతారం. రైట్ ఆన్సర్ సీను, యు హావ్ ఏ బ్రైట్ ఫ్యూచర్ రా. థ్యాంక్ యూ సార్. లవ్ యూ రే నాన్న. నెక్స్ట్ తెలుగులో ఫస్ట్ సినిమాస్కోప్ పిక్చర్ ఏది? అల్లూరి సీతారామరాజు, సూపర్ స్టార్ కృష్ణ హీరో, సాహసమే ఆయన ఊపిరి, ఫస్ట్ 70mm సింహాసనం, ఫస్ట్ కాబోయే మోసగాళ్ళకి మోసగాడు, ఫస్ట్ జేమ్స్ బాండ్ గూఢచారి 116. ఇలా అన్నిట్లో ఫస్ట్ బెస్ట్ ఆయన సృష్టే. రైట్ ఆన్సర్ అండ్ రైట్ ఇన్ఫర్మేషన్. కీప్ ఇట్ అప్ నాన్న, నువ్వు లీడింగ్ లో ఉన్నావురా. థ్యాంక్ యూ సార్. నేషనల్ రౌండ్ కూడా కంప్లీట్ అయింది. స్కోర్స్ ప్లీజ్. లయన్ సీను 70, థ్యాంక్ యూ సార్. ఫెరోషియస్ ఫిరంగి 40, సూపర్ సంపంగి -30. ఎలిమినేషన్ కి దగ్గరగా ఉన్నారు. ఇదంతా తొక్క తొండి తొర్రి. నేను ఒప్పుకోను. యాంకర్ గారు, నాకు చాలా అనుమానాలు ఉన్నాయి. వీళ్ళ బతుకులు నాకు తెలుసు. ఈ పిరంగి గాడు రైల్వే స్టేషన్ లో జేబులు కొట్టేవాడు, ఈ సీన్ గాడు బస్ స్టాండ్ లో టీ అమ్ముకునేవాడు. వీళ్ళకింత నాలెడ్జ్ ఎక్కడిది? ఆ పేడి బూత్ గాడే పేపర్ లీక్ చేసి ఉంటాడు. ఏందన్నా ఏంది నువ్వు మాట్లాడేది? నీ చేసే బిజినెస్ ఏంటి? ఏంటి? బెట్టింగ్ లో. అయితే ఏంటి? 24 గంటలు చేతిలో అయిపోయి ఉంటుంది. ప్రపంచంలో ఎప్పుడు ఎక్కడ ఏం జరుగుతుందో చెక్ చేస్తా ఉంటాను. ఆ నాలెడ్జ్ వర్కౌట్ 10th క్లాస్ నుంచి 10వ ఫిల్ చేస్తున్నాను. బోల్డ్ అని ప్రైజ్లు వచ్చినాయి. అది ఇప్పుడు ఉపయోగపడింది. కనీసం పేపర్ కూడా చదవని నీకు ఇవన్నీ ఎలా తెలుస్తాయి? తొక్క తొర్రి అంటాం తప్ప తాటి చెట్టు పెరిగినట్టు పెరగడం కాదు. కొంచెం నాలెడ్జ్ పెంచుకో. సంపంగి గారు, డోంట్ వరీ. మీలాంటి కంటెస్టెంట్స్ ని ఎంకరేజ్ చేయడానికే మేము యాంకర్ చాయిస్ పెట్టాం. యాంకర్ చాయిస్ ఫస్ట్ క్వశ్చన్. రాముడి భార్య సీత, లక్ష్మణుడు వదిన సీత, లవకుశుల తల్లి సీత. ఏంటండి అన్యాయం? ఒకే క్వశ్చన్ తిప్పి తిప్పి ఎన్నిసార్లు అడుగుతారు? ఫిరంగి గారు, యాంకర్ చాయిస్ లో క్వశ్చన్స్ ఇలాగే ఉంటాయి. సంపంగి గారు, ఈ క్వశ్చన్ కి నా లాంగ్వేజ్ లోనే కాదు బాడీ లాంగ్వేజ్ లో కూడా ఆన్సర్ ఉంటుంది. కరెక్ట్ గా అర్థం చేసుకొని చెప్పాలి. ఓకేనా? ఓకే. పంచ పాండవులు ఎంతమంది? ఓ 20 మంది ఉంటారా? కమాన్ చెప్పండి. పంచ పాండవులు ఎంతమంది? ఇంత గట్టిగా అడుగుతున్నాడంటే కనీసం 100 మంది ఉండి ఉంటారు. ఐ రిపీట్ ద క్వశ్చన్. పంచ పాండవులు ఎంతమంది? ఏంటంటే ఇది? మమ్మల్ని ఏమో జింబాబే ప్రెసిడెంట్ అర్జెంటీనా క్యాపిటల్ టఫ్ క్వశ్చన్స్ అడిగి ఇతనికేమో పంచ పాండవులు ఎంతమంది 5 వేలు చూపిస్తారా? 5గురు. 5గురు ఇప్పుడు ఇవ్వడం కాదు. ఫిరంగి గారు, ఈ గేమ్ ఉద్దేశం గెలుపు ఓటమి కాదు. అదే. మీలో ఉన్న టాలెంట్ బయటికి తీసుకురావటం. ఇప్పుడు మీరు ఏదైతే పొజిషన్ లో ఉన్నారో సంపంగి గారిని కూడా అదే పొజిషన్ తీసుకురావాలన్నదే నా ప్రయత్నం. దయచేసి ఈ గేమ్ కాన్సెప్ట్ ని, నా ప్రయత్నాన్ని అర్థం చేసుకోండి. సార్ చెప్పేది అర్థం చేసుకుంటారా? ఇప్పుడు బాగా అర్థమైంది సార్ కదన్నా? అవునవును, మా సంపంగిన మాతో ఈక్వల్ కావడమే మాకు కావాలి. థ్యాంక్స్ రా. నో మెన్షన్. వెరీ గుడ్, దట్స్ ద స్పిరిట్. Thank you. ఇప్పుడు లోకల్ రౌండ్ స్టార్ట్ చేద్దాం. లోకల్ రౌండ్ లో ఫస్ట్ క్వశ్చన్. ఈ ఊళ్ళో పోస్ట్ ఆఫీస్ ఎక్కడ ఉంది? గాంధీనగర్. కాలనీ సరిపోదు, డోర్ నంబర్ తో సహా చెప్పాలి. నెక్స్ట్, లైబ్రరీ ఎక్కడ ఉంది? ఇందిరానగర్. డోర్ నంబర్. సరే, మీకోసం క్వశ్చన్ ఇంకా సింప్లిఫై చేస్తాను. కాకపోతే దీంట్లో టైం లిమిట్ ఉంటుంది. 20 సెకండ్లో మీకు తెలిసిన 5 అడ్రస్లు డోర్ నంబర్ తో సహా చెప్పగలిగితే ఈ గేమ్ కి పోటుగాడు మీరే. ఐ యు రెడీ? ఐఎమ్ రెడీ. యువర్ టైం స్టార్ట్స్ నౌ. గో. Number 1 2-8-283/4/B/B/24 Ankalama Street, Third Patri. Number 2 door number 7-11-77/B/44 Potraj Gar Veedi, Kuntikal. Number 3 door number 1 bar 2 bar 3 bar/43/144 Rajawar Tota, Dharmavaram. Number 4 door number 120/420/C/24 opposite Andhra Bank, Hindupur. Number 5 door number 4 bar 24 beside Uma bar, Varakonda. ఏమండి, మీరు 20 సెకండ్లు ఇచ్చారు, 15 సెకండ్లో చెప్పా. పోటీగా టైటిల్ అదేగా. కానీ మీరు చెప్పిన అడ్రస్లు కరెక్ట్ అని గ్యారంటీ ఏంటి? గ్యారంటీ ఏంటి? అవన్నీ నా డూప్లికేట్ యూనిట్ లో ఒరిజినల్ అడ్రస్ లో కావాలంటే చెక్ చేసుకోండి. అక్కర్లేదు. ఇట్స్ టైమ్ టు డిక్లేర్ ద టైటిల్ విన్నర్, పోటుగాడు. ఇట్స్ నన్ అదర్ దాన్ సూపర్ సంపంగి.